బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 5 ఉమ్మడి జిల్లాలలో మరి సంబంధిత నియోజకవర్గాల్లో సీక్రెట్ సర్వేను మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, మళ్ళీ ఎన్నికలకు వెళితే గెలిచేదెవరు, ఓడేదెవరు. గత బీఆర్ఎస్ హయాంలో మనం చూసాం కేసీఆర్ చేసిన తప్పు ఇక రేవంత్ చేయకుండా, అటువంటి మిస్టేక్ రిపీట్ కాకుండా ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కొన్ని జిల్లాల్లో మరి కొన్ని నియోజకవర్గాల్లో సీక్రెట్ సర్వే గత 10 రోజుల నుంచి మొదలైనట్టుగా తెలుస్తుంది. రైట్ నౌ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో మూషం, ఏం జరుగుతుంది? సీక్రెట్ సర్వే నిజంగానే ఉందా లేకపోతే అంతా అవుతుందేనా? శ్రీశైలం, మనం గతంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ నా దగ్గర ఉంది, ఎవరు ఏం చేస్తున్నారో పూర్తి స్థాయిలో నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి రేవంత్ మాట్లాడినటువంటి మాటలను బట్టి ఏదో ఒక సీక్రెట్ సర్వే నడుస్తున్నటువంటి ఊహాగానాలకు నిజమనేటువంటి ఊతమైతే ఇస్తూ ఆ రేవంత్ మాటల్ని మనం తీసుకోవచ్చు. ఇక పూర్తి స్థాయిలో దాదాపు 2.5 సంవత్సరాలు డిసెంబరు 2023 సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి ఆ తర్వాత దాదాపు 2.5 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది, ఎట్లా ఎమ్మెల్యేలు పనితీరు కనిపిస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇవన్నిటి కూడా అటు పరిపాలన పైన ఇటు లోకల్ ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ పైన ఒక సీక్రెట్ సర్వే నిర్వహిస్తున్నట్టుగా మనకైతే విశ్వసనీయ సమాచారం. ఇక్కడ నల్గొండ జిల్లా, అలాగే ఖమ్మము, రంగారెడ్డి తదితర జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రము పర్ఫార్మెన్స్ పైన ప్రధానంగా వరంగల్ తో సహా హైదరాబాదు, ఖమ్మము, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరు పైన ఈ సర్వే చేస్తా ఉంటారు. ఇక మనం గతం గురించి మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీ 2014 సంవత్సరంలో అధికారంలోకి వస్తే 2018లో ముందస్తుకు వెళ్లి మరీ అధికారం చేజిక్కించుకున్నాడు కేసీఆర్. ఆ తర్వాత 2018 నుంచి 23 మధ్యలో మాత్రం చాలా వరకు లోకల్ ఎమ్మెల్యేల పైన ప్రజల తిరుగుబాటును మనం గమనించాం. ఇక అలాంటి పరిస్థితి మరొకసారి రావద్దు. దాంతో పాటుగా ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ఎమ్మెల్యేలు ఎవరైనా ఎక్కడైనా తప్పులు చేస్తే వాటిని సరిదిద్దడం ఎలా, అలాగే పాలనలో ఏమైనా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందా, తదితర అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దృష్టి పెట్టి 2.5 సంవత్సరాల ముందే ఈ యొక్క సీక్రెట్ సర్వేని అయితే కొనసాగిస్తా ఉన్నాడు. సీక్రెట్ సర్వేలో వచ్చినటువంటి ఆ యొక్క రిపోర్ట్ ఆధారంగా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విషయంలో అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా కొన్ని క్లాసులను, తరగతులను పెట్టాలని చెప్పేసి కూడా డిసైడ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్త కర్మగా క్రియగా ఉండి రెండోసారి అధికారంలోకి ఎలా రావాలి అనేటువంటి విషయంలో భాగంగానే ఈ యొక్క సీక్రెట్ సర్వే మాత్రం కొనసాగుతుందని మనకైతే తెలుస్తా ఉంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీక్రెట్ సర్వేకు తెరలేపుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా మరి తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో మరి ఉమ్మడి 5 జిల్లాలకు సంబంధించి ఈ సీక్రెట్ సర్వే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఒకసారి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా 119 నియోజకవర్గాలు మీ అందరికీ తెలుసు. 119 నియోజకవర్గాలలో మరి ఈ యొక్క సీక్రెట్ సర్వే ప్రధానంగా ఉమ్మడి 5 జిల్లాలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఆ ఉమ్మడి 5 జిల్లాలకు సంబంధించి ఈ ఉమ్మడి 5 జిల్లాల్లో మరి సీక్రెట్ సర్వే ఎట్లా ఉండబోతుంది, సీఎం గారి సీక్రెట్ సర్వే ఎట్లా ఉండబోతుంది అంటే ప్రధానంగా మరి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఎమ్మెల్యే యొక్క ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఈ యొక్క ఎమ్మెల్యే యొక్క ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, అంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే జమీందార్ లెక్క కాలు మీద కాలేసుకొని ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజలు వస్తే చీదరించుకునే విధంగా, ప్రజల యొక్క పరిపాలన సరిగా చూడకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? ప్రజలు వస్తే మరి జమీందార్ లెక్క కాకుండా ప్రజలకు బానిస లెక్క, ప్రజలను మరి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళను మరి సంక్షేమ పథకాలని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మరి ప్రభుత్వాన్ని పేరు నిలబెట్టినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు? సో ఇట్లా లెక్కలు బేరీ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఏ ఎమ్మెల్యేకు ఎన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి, ఏ ఎమ్మెల్యేకు ఎన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి అనేటువంటి ఒక క్యాలిక్యులేషన్ను ప్రధానంగా తీస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఈ క్యాలిక్యులేషన్లు? దానికి ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక్కసారి చూడండి. బీఆర్ఎస్ ప్రభుత్వం 2014-18 గెలిచిన తర్వాత 2023 ఎన్నికల్లో కేసీఆర్ బాగా దెబ్బతిన్నాడు. ఎక్కడ అంటే ఈ 2023 ఎన్నికలనే. మీ అందరికీ తెలుసు
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. ఎందుకు కేసీఆర్ ఓడిపోయాడు? ఒకటి కారణం దానికి. కొన్ని స్థానాలల్లో ఎమ్మెల్యేలని మార్చాలి, వాళ్ళకు టికెట్లు ఇవ్వద్దు. వాళ్ళు 14లో గెలిచి 18లో గెలిచి మరి వాళ్ళు పెద్దగా పొడిచింది ఏంలే, ప్రజల రక్తం పీల్చుడే, ప్రజలకు అందుబాటులో లేకపోవడమే, కబ్జాలు బావులకు బాపర్దలకు సుట్టపోనికి ఎనుకోనికి ముంగలోనికి దాచిపెట్టాలి. ఇదే సిస్టమ్ నడిచింది. సో అట్లా కొంతమంది కేసీఆర్ దగ్గర వాళ్ళు చెప్పిరట. ఏమని చెప్పారు? సార్ ఫలానా నియోజకవర్గంలో ఫలానా ఎమ్మెల్యే కనుక మనం టికెట్ ఇస్తే పక్క డిపాజిట్ రావు సార్ అని చెప్పిరట. చెప్తే కేసీఆర్ మరి అట్లా కాకుండొచ్చు, గెలిచే అవకాశం ఉండొచ్చు, పడనోళ్ళు బట్టగాల్సి మీదలేసి బదలాం చేస్తారని చెప్పేసి కేసీఆర్ అనుకున్నట. సో ఇదొక వర్షన్. ఇంకొక వర్షన్ ఏంది? కేటీఆర్ లాంటి వాళ్ళు మరి కేసీఆర్కు కొంతమంది చెప్పినప్పటికీ కేటీఆర్ అడ్డుకున్నాడు. సార్ ఈ స్థానాల్లో సిట్టింగ్ స్థానాల్లో మనము టికెట్లు వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఇవ్వకపోతే ఘోరమైనటువంటి ఓటమి చవి చూస్తాం, ఇక్కడ కనుక సీట్లు మార్చి కొత్త వాళ్ళకి ఇస్తే మరి గెలిచే అవకాశం ఉంటుందని కేసీఆర్ కనుక చెప్తే మరి కొంతమంది ఏం చేసినట్ట కేటీఆర్ అడ్డం పెట్టుకొని లేనా మా మీద బట్టగాల్చి బదలాం చేస్తూ మేము గెలుస్తాం, మాది మంచి మెజార్టీతో వస్తామని కేటీఆర్ను అప్రోచ్ అయితే కేసీఆర్కు మరి ఒక రకంగా కన్వే చేసినట్ట. లేదన్నా లేదు డాడీ ఈసారికి వదిలేద్దాం, ఈసారి మరి ఈ స్థానాల వాళ్ళకు పాతోళ్ళకే సీట్లు కనుక ఇస్తే మంచిగా గెలుస్తారని చెప్పి కేసీఆర్ను కన్వే చేసే ప్రయత్నం చేసినట్ట. సో అట్లా ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకను కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేదనేది నిజంగా అందరికి తెలిసిన ముచ్చట్నే. సో యాస్టీజ్గా గతంలో కేటీఆర్ చేసిన తప్పును ఈసారి రేవంత్ రెడ్డి చేయకుండా మా ఎమ్మెల్యే పనితీరు ఎట్లున్నది 2.5 సంవత్సరాలలో, మా ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండడా లేదా, మా ఎమ్మెల్యే మరి సంక్షేమ పథకాలని నిజమైన అర్హులకు అందిస్తున్నాడా లేదా, ఇందిరమ్మ ఇల్లు అయినా రేషన్ కార్డు అయినా లేకపోతే ఏదైతే సంక్షేమ పథకాలు వస్తున్నటువంటి ఇప్పుడు ఏవైతే ఫ్రీ బస్ కానీ ఉచిత కరెంట్ కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఇవన్నీ నిజమైనటువంటి అర్హులైనటువంటి వాళ్ళకే అందుతున్నాయా, లేకపోతే ఎమ్మెల్యే చుట్టానికో ఎమ్మెల్యే బామ్మర్దికో ఎమ్మెల్యే బావకో ఎమ్మెల్యే తోడబుట్టినోనికో లేకపోతే దోస్తులకో ఇట్లా అక్రమంగా సంక్షేమ పథకాలు వెళ్ళడమో అక్రమంగా మరి కబ్జాలు చేసి ఆస్తులు కూడబెట్టుకోవడమో ఇటువంటి యాక్టివిటీస్ ఏమైనా పాల్పడుతున్నారా? మంచేంది చెడేంది, ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ఎమ్మెల్యే గురించి అని ఇట్లా ఒక సర్వే చేసి ఈ ఎమ్మెల్యే కనుక రేపు పొద్దున మళ్ళీ టికెట్ ఇస్తే గెలుస్తాడా గెలవడా, మన పార్టీకి అక్కెర వస్తాడా అక్కెర రాడా, ఈయన ఇప్పటి నుంచే మరి చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ప్రజల్లోకి వెళ్ళమని చెప్పాలా, లేకపోతే ఈయన పర్ఫార్మెన్స్ బాగున్నది ఇదే కంటిన్యూ చేయమని చెప్పాలా, ఇట్లా ప్లస్ మైనస్లను బేరీజ్ వేసి మరి ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు ఆ ఉమ్మడి 5 జిల్లాలు ప్రధానంగా నల్గొండ రంగారెడ్డి ఖమ్మం ఇట్లా ఒక 5 జిల్లాలలో ఉన్నటువంటి నియోజకవర్గాల ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ మీద మాత్రం సీక్రెట్ సర్వే దాదాపు 10 రోజుల నుంచి చేస్తున్న అనేది కొంత ఇంటర్నల్ సమాచారం. ఈ 10 రోజుల పాటు రాబోయేటువంటి ఈ సీక్రెట్ సర్వేలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి ఏమేం పోతాయి, ఏ ఎమ్మెల్యే ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్టును బట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరిని క్యాబినెట్లోకి తీసుకోవాలి, ఎవరిని క్యాబినెట్లోకి వెళ్ళి తీసి బయటికి పంపించాలి, మరి ఎవరు ఎమ్మెల్యేగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు వాళ్ళకు భవిష్యత్తులో ఏం అధికారాలని కట్టబెట్టాలి, ఇట్లాంటి చాలా రకాల ఆలోచనలు చేస్తున్నట్ట. మీ అందరికీ తెలుసు 2034 దాకా నేనే సీఎం అని రేవంత్ రెడ్డి బల్లగుద్ది చెప్పిండు. ఒక ముఖ్యమంత్రి నేనే 2034 వరకు ముఖ్యమంత్రి ఉంటా అని ఒక నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో ఉంటూ చెప్పినంటే ఒకసారి ప్రాంతీయ పార్టీ కూడా కాదు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నేనే 34 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పినంటే ఒక్కసారి ఆలోచించండి. ఆయన వ్యూహాలు ఆయన కథా కార్కాని ఎంత టార్గెట్ పెట్టుకున్నాడు, ఎంత నిబద్ధతతో పనిచేయబోతున్నాడు, ఎటువంటి సర్వేలు ఎటువంటి వ్యూహాలను అమలు చేయబోతున్నాడు, విపక్షాలని ఎట్లా ఎదుర్కోబోతున్నాడు అనేది ఆయన 2034 దాకా ముఖ్యమంత్రి ఉంటా అన్నటువంటి మాట చూస్తే అర్థమవుతున్నది. సో ఒక్కసారి ఎమ్మెల్యేలంతా కూడా బీ కేర్ఫుల్, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటిదాకా మీరు కబ్జాలు చేసిరో, కక్కుర్తిపరి డబ్బులు డొక్కేసిరో, ప్రజా సంక్షేమ పథకాలని గాలికి వదిలేసిరో ఇవన్నీ పక్కన పెట్టుండి 2.5 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఈ రానున్న 2.5 సంవత్సరాలు మీకైనా మీ పార్టీకైనా చాలా కీలకం. సో ఈ సర్వేలో కనుక మీకు నెగిటివ్ వస్తే భవిష్యత్తులో టికెట్ రాదు, ఈ సర్వేలో కనుక మీకు పాజిటివ్ వస్తే భవిష్యత్తు టికెట్ వస్తుంది, మళ్ళీ మీరు గెలిచే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా సర్వేలకు భయపడో లేకపోతే మరి పదవులకు భయపడే కాదు, ప్రజలకు భయపడి మీరు పాలకులుగా మంచి మార్కులు తెచ్చుకోండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, సంక్షేమ పథకాలు వాళ్ళ దాకా తీసుకెళ్ళండి. అవసరమైతే మీ సొంత డబ్బులతోటి కూడా ఏదైనా స్కూలో లేకపోతే హాస్పిటల్సో
ఇంకేదైనా ప్రజలకు మేలు జరిగేటువంటి కార్యక్రమాలు చేస్తే మరి ఏమైనా బాగుండే అవకాశం ఉంటుంది. కానీ సో రేవంత్ సర్వే మరి ఎట్లుంటుందో మైనస్ ప్లస్లో మీకు టికెట్లు వస్తాయో రావో తెలియదు, కానీ ప్రజల సర్వే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. ప్రజలు ప్రతీదీ అబ్జర్వ్ చేస్తారు. మీరు అనుకుంటారే ప్రజలు ఓట్లు వేసుకున్నారు, ఓట్లు వేసిర్రు, మమ్మల్ని గెలిపించారు, అయిపోయింది, మమ్మల్ని ఎవడు పట్టించుకుంటారులే అనుకోవచ్చు. కానీ ప్రజాక్షేత్రంలోకి మీరు ఒక్కసారి మళ్ళీ ఎన్నికలకు వెళ్తే గతంలో మీరు చేసినటువంటి మంచి చెడులను బేరీజ్ వేసుకొని మిమ్మల్ని మళ్ళీ కుర్చీ మీద కూర్చోబెట్టాలనా లేకపోతే తీసి బండకేసి కొట్టాలనా అనేది ప్రజలే డిసైడ్ చేస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ గత 2023లో ఓటమి పాలు చూసింది కదా, అదే బెస్ట్ ఎగ్జాంపుల్. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా మీ లెక్కనే అనుకుంటుంది, మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ మేమే వస్తాం అనుకుంటే ప్రజలు తీసి కొడితే ఆడవిపడ్డారు. సో ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ప్రజల తీర్పే అంతిమ తీర్పు కాబట్టి సో ప్రజాక్షేత్రంలో ఉండే పాలకులు, ప్రజాప్రతినిధులు కొంత మీ యొక్క పనులను ప్రజల వైపు, మీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల వైపు మరి మళ్ళిస్తే బాగుంటుంది. సో సర్వేలు నిజంగా జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. బట్ సర్వేల ఫలితాలు ఎట్లుంటాయి, ముఖ్యమంత్రి ఏం యాక్షన్ తీసుకుంటారో భవిష్యత్తులో చూడాలి. బట్ సర్వేలు మాత్రం జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో చూద్దాం ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఎంత మేరకు పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాడు ఏందనేది మరి భవిష్యత్తులో కొంత లీక్స్ వస్తే కానీ బయటికి రానటువంటి సిచ్యువేషన్.